జై శ్రీదత్త, జయ గురుదత్త. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి గంగమ్మ అంటే ప్రీతికరమైనది. అలాంటి గంగమ్మను కాపాడుకుందాము. భారతదేశానికి గొప్ప వరం గంగా నది. అసేతు సీతాచలం నుంచి భారతీయులందరికీ గంగా అంటే ఆత్మీయత భావం. యుగ యుగాలుగా ఈ దేశం గంగను ఆరాధిస్తుంది. ప్రపంచ దేశాలలో ఏ నదికి లేని ప్రత్యేకతలు గంగలో ఉన్నాయి. అందుకు అంగీకరిస్తున్నారు విజ్ఞాన శాస్త్రవేత్తలు సైతం. ఈ దేశ సంస్కృతిని నశింపజేసి సంపదలను దోచుకొని వెళ్ళిపోయిన బ్రిటిష్ వారు సైతం గంగా జలాన్ని అన్న ప్రాణాలకు ఉపయోగించారు. అది అనాదిగా వస్తున్న ధర్మము. ఇప్పటికీ కూడా గంగమ్మను రాగి పాత్రలలో భద్రపరుచుకొని ప్రతి ఇంటిలో దేవతాపీఠం వద్ద ఉంచుకోవటం ఆచారంగా భావిస్తూ ఉంటాము. అలాంటి గంగ ప్రవహించే దేశం నాది అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటాము. మన వేద పురోహితిహాసాలు, సాహిత్య, సంగీత, నృత్యాది కళలు, చరిత్ర గంగామాతకు ప్రతిరోజు హారతి రూపంలో ప్రదర్శిస్తూ ఉంటారు. భారతీయులందరి సంస్కృతి సాంప్రదాయం అయినటువంటి గంగాదేవిని మనం కాలుష్యం నుంచి కాపాడుకోవాలి. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గంగను మనం భద్రంగా చూసుకోవాలి. అంతేకాకుండా గంగమ్మ హిమవత్ పర్వతంలో పుట్టిన పరమ పావనమైన నదీ తల్లి. ఆమె కాశీ నగరానికి వచ్చి విశ్వనాథుని చెంత కొలువయ్యి మనందరికీ సంతోషాన్ని ఇస్తుంది. ఆ తర్వాత కోల్కతా నుంచి సాగరుని చేరుకుంటుంది. మహాప్రాచీన దివ్య నగరమైనటువంటి కాశీకి ప్రతి ఒక్కరూ వెళ్ళాలని కోరుకుంటారు. కనీసం జీవితంలో ఒకసారైనా గంగా స్నానం చెయ్యాలని మానవులకి కోరికగా ఉంటుంది. మరి మన తర్వాతి తరం వారికి సైతం గంగా నదిని అందించాలి కదా. ప్రాణం నిలవాలి అంటే గంగమ్మ నీరు ఉండాలి కదా. మరి అలాంటి గంగమ్మ పట్ల మనము ఎలా ప్రవర్తిస్తున్నాము కాస్త ఆలోచించండి. మనల్ని తరింప చెయ్యాలని విష్ణు పాదం నుండి దిగి వచ్చిన మందాకిని దేవి ఆ గంగమ్మ ఇన్నాళ్ళు సహించింది. ఇక మీదటైనా మనం గంగమ్మను కాపాడుకునే ప్రయత్నంలో నదులలో షాంపూ స్నానాలు చెయ్యకండి. చెయ్యకూడని పనులు అనగా బట్టలు పిండటాలు లాంటి పనులు చెయ్యకండి. వీలున్నంత వరకు ప్లాస్టిక్ని వినియోగించకండి. అంతేకాకుండా మనకి ప్రాణశక్తినిచ్చే గంగాజలం భవిష్యత్ తరాల కోసం అందించటంలో ప్రతి